ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి 2024 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం గూగే గో సాసీసు శేసు దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ముందుగా గ్రహాల యొక్క స్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోనే శని కుజుల యొక్క సంచారం జరుగుతుంది. అలాగే ద్వితీయంలో రవి శుక్రుడు రాహువు సంచారం చేస్తున్నారు. అలాగే తృతీయంలో బుధగురులు సంచారం చేస్తున్నారు. అలాగే అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఇక్కడ 9వ తేదీ నుంచి 9వ తేదీ రాత్రి 9:30 బుధుడు మీనరాశిలోకి వక్రిస్తున్నాడు. అంటే ఆయన మేషరాశిలో ఉన్నాడు 9వ తారీఖు వరకు. 9వ తారీఖు రాత్రి నుంచి ఆయన మళ్ళీ మీనరాశిలోకి వక్రంలోకి వెళ్తాడు. సో ఆ యొక్క గ్రహాల యొక్క దృష్టిని బట్టి వాటి యొక్క సంచారాన్ని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని కుజుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ జన్మరాశిలోనే శని కుజుల యొక్క సంచారం జరగడం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం తీసుకునే నిర్ణయాల విషయంలో కొంచెం ఓర్పు సహనాలతో మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కొంచెం ఒత్తిడి అనేది ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే తీవ్రమైన నిర్ణయాలు మీరు తీసుకోకుండా, అంటే అనాలోచిత నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ బంధువులతోని మిత్రులతోని మీ యొక్క సోదరిమణులతో మీరు ఎంత సఖ్యతగా ఉంటే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖర్చులను కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్త అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి కుజుడు కూడా ఆ జన్మరాశిలోనే సంచారం చేయటం వల్ల మరి ఈ అనవసరమైన కోపాలకి తాపాలకి అలాగే తొందరపాటు నిర్ణయాలకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ ఒక రక్తానికి సంబంధించిన దోషాలు, ఈ రక్త సంబంధమైన దోషాలతో బాధపడేవాళ్ళు, ఈ రక్త సంబంధమైన వ్యాధులు కానీ రక్త సంబంధమైన సమస్యలతో కానీ బాధపడేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు అనాలోచితంగా వాహనాలని మీరు నడపకూడదు. చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యాన్ని కూడా ఈ ఉష్ణపైత్య రోగాలు కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. సాధ్యమైనంత వరకు ఇతరులతో ఎలాంటి వైరాలు తెచ్చుకోకుండా మీరు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ధనం విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ధనం సమృద్ధిగా మీకు అందుతుంది, ధన వృద్ధి అవుతుంది. అలాగే మీకు స్త్రీ సౌఖ్యం కూడా మీకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మంచి విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనడానికి, శుభకార్యాల్లో పాల్గొనడానికి కూడా
ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా సాధ్యమైనంత వరకు మీ యొక్క తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకి ఎలాంటి హామీలు ఇవ్వద్దు, ఎలాంటి షూరిటీ సంతకాలు పెట్టకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశాలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే నెల ప్రారంభం నుంచి మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. తర్వాత నుంచి మీరు ఒక 2 రోజుల తర్వాత అంటే 3వ తేదీ నుంచి మీరు ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. 3-4 తారీఖులు ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల 5-6 తారీఖులు మళ్ళీ మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నుంచి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో కానీ, ఇతర విషయాల్లో కానీ, వాహనాల విషయంలో కానీ, కుటుంబ సభ్యుల విషయంలో కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెక్కు చెదరకుండా మీరు పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విడిచిపెట్టకూడదు. అలాగే ఆత్మవిశ్వాసం కూడా మీరు చేజార్చుకోరు. అందువల్ల సాధ్యమైనంత వరకు మీరు ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఉద్యోగస్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఉద్యోగాలను మాత్రం విడిచిపెట్టద్దు. ఆ ఉద్యోగాలను కనుక విడిచిపెడితే కనుక మళ్ళీ ఉద్యోగాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే బంధువులతో, మిత్రులతో కూడా సాధ్యమైనంత వరకు సౌమ్యంగా మెలగడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలు రావడానికి, ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు అసహనాన్ని వ్యక్తం చేయకుండా, అసహనంతో మీ అసహనాన్ని అంతటినీ కూడా ఇతరుల మీద చూపించకుండా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ప్రతి విషయంలో కూడా మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆర్థిక పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే వచ్చిన అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చారవిడ్చుకోకూడదు. అంటే మీ యొక్క అతి తెలివితేటలతో, అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్తో, అతి విశ్వాసంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు వచ్చిన అవకాశాలను మీరు చేజార్చుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అతిశయానికి పోకూడదు. ఎంత పనైనా సరే మీరు యాక్సెప్ట్ చేసి దాని మీద కష్టపడితే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అందులో ఎలాంటి సందేహాలు లేదు. అలాగే మీ వచ్చిన అంటే మీ యొక్క దైనందిన జీవితాల్లో వచ్చిన ప్రతి సమస్యని కూడా మీరు సమయస్ఫూర్తితో ఎదుర్కొని కనుక మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటే కనుక ఖచ్చితంగా బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడ సోమరితనాన్ని దూరంగా పెట్టాలి. సోమరితనానికి దూరంగా ఉండాలి. లేజీనెస్ అనేది మీ దగ్గరికి రానివ్వకూడదు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఆత్మవిశ్వాసంతో, చిత్తశుద్ధితో, నిబద్ధతతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి విజయాలను పొందుతారు కుంభరాశి వాళ్ళు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే నోటిని కూడా అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా కౌంట్ అయిపోతుంది కాబట్టి మాటను కూడా మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరితో కూడా పరుషంగా మాట్లాడదు. ఎవరితో కూడా గొడవలకి ఆజ్యం పోసే మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఏ విషయమైనా సరే శాంతంగా, సౌమ్యంగా మీరు మాట్లాడడం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తమే చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా మరి వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది.
అందువల్ల అయితే కొన్ని విషయాల్లో ఇతరులతో వ్యవహరించేటప్పుడు కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ, ఆరోగ్య విషయంలో కానీ కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. ధనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ధనం మీకు సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది. ధనం విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వచ్చిన అవకాశాలను వచ్చినట్టుగా మీరు సద్వినియోగం చేసుకుంటే కనుక మంచి ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ కుంభరాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్ర జపాన్ని చేయండి, అంగారక స్తోత్ర పఠనం చేయండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన అనేది క్రమం తప్పకుండా మీరు చేయటం అనేది చాలా వరకు మంచిదన్న విషయాన్ని గమనించాలి. అలాగే రోజు హనుమాన్ చాలీసా పఠిస్తే ఈ ఆత్మవిశ్వాసం అనేది కంటిన్యూగా మీకు ఉంటుంది. ఆ ఆత్మవిశ్వాసంతో మనం ఎలాంటి కార్యక్రమాలన్నా పూర్తి చేయగలమన్న విశ్వాసం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం ఈ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు, రెండు ఫలితాలను బేరీజ్ చేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేయడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.